తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు నేను 2 సబ్జెక్టులు కవర్ చేయబోతున్నా. ఒకటి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఫండ్స్ ఎక్కడెక్కడికి పోయినాయి అని చెప్పేసి కొంచెం నేను ఈరోజంతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నాకు సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడితే అవి కొంత డబ్బు మేఘా కృష్ణారెడ్డి గారికి, కొన్ని విదేశీ పర్యటనలకు, కొంచెం డబ్బు మరి రాఘవ కన్స్ట్రక్షన్స్కు, కొంత డబ్బు 4th సిటీ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిందిగా సీఎం రమేష్, దానికి ఇవన్నిటి కూడా ఈరోజు డబ్బు డైవర్ట్ అవుతుంది. నంబర్ 1 అది ఎవ్వరూ లేకుండా ఈరోజు ఏకంగా రిటైర్మెంట్ అయినటువంటి పైసలే ఈరోజు మిస్ వరల్డ్ కానీ వీటికి కానీ వాళ్ళు కన్నేసిన పరిస్థితి. రెండవది, ఈరోజు సజ్జనర్ గారి దగ్గర కానీ లేకుంటే ఈరోజు బట్టి విక్రమార్క గారు దగ్గర ఉండి అన్నపూర్ణ స్టూడియోకి పంపారు. ఏ స్టూడియోలో అయితే మరి ఆ స్టూడియో రామానాయుడు స్టూడియో పన్నులు ఎగ్గొట్టినకి దొంగ లెక్కలు, అంటే వాళ్ళ ఉన్న ఆస్తి దాని విషయంలో దొంగ లెక్కలు రాసిండ్రు. ఆ దొంగలు అని ఈరోజు బాజాప్తా అన్నపూర్ణ స్టూడియో మరియు రామానాయుడు స్టూడియో ఇద్దరు కూడా దొంగలు. నేను చెప్తున్నా, మీరిద్దరు దొంగలు అని చెప్పిన. పరువు ఉంటే పరువు నష్ట దావా ఇప్పుడు వేసుకో అని చెప్తున్నా. నాగార్జునకు చెప్తున్నా, మరి అన్నపూర్ణ స్టూడియోలకు, రామానాయుడు స్టూడియో సురేష్ బాబులకు ఇద్దరు కూడా చెప్తున్నా, మీకు పరువు ఉంటే ఇవాళ మీ బట్టలు ఊడదీసి నిలబెడతా. నేను మొన్నటికెళ్ళి మీరు నాకు దొరుకుతుండ్రు, బట్టలు ఊడదీసి మిమ్మల్ని నిలబెడతా. మీకేమైనా ఇజ్జతి, ఏమైనా మానం, మర్యాద ఏమైనా ఉంటే ఇక ఇప్పుడు మీరు నా మీద పరువు నష్ట దావా వేసుకొని నేను నిలబడతా. ఎందుకనంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవని అంటుర్రు, ఆర్థిక స్థితిగతులు బాగలేవంటుర్రు. బాగలేవనుకుంటే ఈరోజు చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇస్తలేరు, లాస్ట్ చివరిగా రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఈరోజు వాళ్ళకి ఇస్తలేరు. అయితే అందులో నీట్గా ఏమంటే, నేను రిటైర్మెంట్ బకాయిలు అని చెప్పి నేను అన్నా, కానీ అవి రిటైర్మెంట్ బకాయిలు కాదంటే అవి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనే కాగ్ రిపోర్ట్లో, కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లో ఉన్న దాంట్లో ఏంటంటే ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనే అందులో రాసి దానికి సంబంధించిన బడ్జెట్ ఉంది. నేను వీడియో అది మీరు కంప్లీట్గా చూసారు. ఈరోజు నా బాధ ఏంటంటే, ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటాడు. ఫైనాన్స్ మినిస్టర్కు ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళు పైసలు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఫైనాన్స్ మినిస్టర్ కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ వచ్చినా కానీ వాటిని ధిక్కారం చేసే ఆలోచన ఈరోజు ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళకి పైసలు ఇచ్చే ఆలోచన కూడా వీళ్ళకి రాదు. కానీ ఈరోజు ఎవరైతే పైసలు ఎగ్గొట్టినరో వాళ్ళ దగ్గరికి చీఫ్ గెస్ట్గా పోవడానికి మాత్రం ఉంటుంది. ఎవరికి? ఈ దొంగ ప్రభుత్వానికి ఈరోజు సేవలు అందించి 40 సంవత్సరాలు పనిచేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ని కలవడానికి కానీ, రియంబర్స్మెంట్ కోసం వెళ్తున్న వారిని కానీ, ఆరోగ్య పైసల కోసం వెళ్తున్న వారు కానీ, ఇంకా కొన్ని బిల్స్ మాకు రావాల్సి ఉన్నాయి అని కలవాలని ఎవరిని కలవరు. ఈరోజు ఇంకో దొంగ బట్టి విక్రమార్క నంబర్ 1 దొంగ. ఎందుకంటే దొంగలను కలిసిన వాళ్ళు ఏమంటారు బాస్? దయచేసి కామెంట్ చేయండి. దొంగతోని, పన్ను ఎగ్గొట్టిన దొంగతోని, సూపర్ జెస్ట్తోని ఏమంటారు? ఈరోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిండ్రు కదా. ఐబొమ్మ రవిని దేనికోసం అరెస్ట్ చేసిండ్రు? అది నాగార్జున పండిత పుత్రుడు ఒకడు నాగార్జున ప్రెస్ మీట్లో మాట్లాడి, అది కూడా వినిపిస్తా. ఈ పండిత పుత్రుడు మనకు లెక్చర్ ఇస్తాడు. ఏం లెక్చర్ ఇస్తాడో ఒకసారి మనం విందాం. విన్న తర్వాత మరి ఈరోజు మరి ఈయన దేని కిందకి వస్తాడో చెప్పాలి. చెప్పు. ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో ట్రాక్ చేస్తారు, చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళు ఎలా చేయాలి అని చేసి హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. ఓకే. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి పెడతాం. సినిమాని చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్. వాళ్ళకి ఏదో మీకు ఫ్రీగా సినిమాని చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద కామెంట్స్ వస్తున్నాయి. దొంగే అంట నువ్వు, రైట్. ఈ దొంగ గురించి ఈయన గురించి ఇప్పుడు ఐబొమ్మ రవి దొంగ అయితే నేను ఇలా
రిటైర్మెంట్ అన్ని ఇష్యూస్ నేను తీసుకొని వస్తాను. అందరు బాధితులను ఫైనాన్స్ లాస్ట్ వీళ్ళందరికీ పైసలు ఎక్కడికి వెళ్ళి రావాలి, ఫైనాన్స్ మినిస్టర్ గారు రావాలి. ఈరోజు ఫైనాన్స్ నిన్నటి దినాన వీళ్ళు డబ్బులు ఎగ్గొట్టిండ్రు, నిన్నటి దినాన వీళ్ళు పైసలు ఎగ్గొట్టిండ్రు అని చెప్పేసి అన్ని పత్రికలు వస్తాయి, అంతటి వస్తాయి. మరి ఈరోజు బట్టి విక్రమార్క వీళ్ళెంబడి వీళ్ళ స్టూడియోకి ఏ విధంగా పోతాడు, ఈ స్టూడియోకు ఈరోజు ఎట్లా ఏ విధంగా పోయింది ఈయన, ఏ విధంగా పోయిండు. కాబట్టి అయ్యో నేను రెండు ఒకటేసారి చూపిద్దాం అనుకుంటున్నా కానీ రెండు ఒకటేసారి అవుతలేవు, ఏదన్నా ఒకటే చూడమంటున్నారు వాళ్ళు. సరే ఈయన ఇగో ఈ పైసలు ఎగ్గొట్టిన దొంగ దగ్గరికి ఈయన ఏ విధంగా పోయిండు, బట్టి విక్రమార్క ఈ డబ్బులు ఎగ్గొట్టిన దగ్గరికి కాళ్ళు కూడా మొక్కిండు నాగేశ్వరరావు. ఓకే పన్ను ఎగ్గొట్టిన దొంగతో బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టరు, ఈరోజు ఫైనాన్స్కు బొక్కబోడిచినోడు, ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంటు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి బాకీ ఉన్నది, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఇవ్వాలనంటే మీకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు రావాలంటే పన్నులు కట్టాలి. ఆ పన్నులు కట్టాలంటే వీళ్ళు పన్నులు ఈరోజు నా సొంటోని మీద కానీ మా సొంటోని మీద మేము పన్ను కట్టకుండా మా తలుపు కూడా వీక్కొని పోతాం, ఈరోజు తలుపు కూడా వీక్కొని పోతావు. కానీ ఈరోజు నేను మా పైసలేమో అంటే రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఏది ఈరోజు కాగు తప్పు పట్టినటువంటి పైసలు, ఆ డబ్బేమో డైవర్ట్ చేసి మిస్ వరల్డ్కి పెట్టుకుంటావు, నువ్వు వాడుకుంటావు, మెగావన్కి వాడిపిస్తావు, సీఎం రమేష్కి వాడిపిస్తావు, అందరేమో వాళ్ళ పైసలు వాడుకుంటారు. వీరు ఇప్పుడు రిటైర్మెంట్ టీచర్లు అందరూ కూడా మీరు పన్ను కట్టినరా లేదా, రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కానీ టీచర్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీరందరూ పన్ను కట్టినరా లేదా అది కూడా కామెంట్ చేయండి. అర్థమైందా? ఇక మరి ఈ దొంగ ఏం చేసిండో ఆ దొంగతనం కూడా నేను చదువుతా. ఈ దొంగ ఎవరి పక్కన కూర్చుంటో కూడా అది కూడా చూద్దాం. ఈ దొంగ ఏం చేసిందంటే ఈ అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో అంటే సురేష్ బాబును నాగార్జున ఇద్దరిని కూడా ఒక పోలీసు పెద్ద మనిషి అంటే సిపి సజ్జనర్ గారు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండ్రు, నేను చూపించిన. మరి ఇద్దరు పన్ను దొంగలను బాజాప్తా వైట్ కాలర్ దొంగలు కాదు, బాజాప్తా చీటింగ్ చేసిన దొంగలు వీళ్ళు జైల్లో ఉండాలి వీళ్ళు కూడా. అయితే ఇద్దరు దొంగలు ఏం చేసిండ్రంటే అన్నపూర్ణ స్టూడియో దొంగ, రామానాయుడు స్టూడియో దొంగ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళకు ఇది ఇచ్చిండ్రు. వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు ఈ దొంగలు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు వీళ్ళు చేసిండ్రు. ఈ రెండు స్టూడియోలకు కూడా నోటీసులు ఇచ్చిండ్రు. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా అంటే అసలు ఇక ఎక్కడెక్కడికి వెళ్ళి చేసిందో చూడండి. ఇక ఏళ్ళుగా వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వం అంటే కావాలని చేసిన ఏమంటారు, దొంగ అంటారు. కావాలని ఉద్దేశపూర్వకం కావాలని తక్కువ చూపిస్తూ బల్దియాకు అంటే జిహెచ్ఎంసీకి కట్టాల్సిన ఫీజులో కోత పెడుతున్నారు. వీళ్ళు సర్కిల్ నంబర్ 18 జిహెచ్ఎంసీ సర్కిల్ నంబర్ 18 వాళ్ళు పోయి అక్కడ లెక్క చేసారు. అక్కడ లెక్క ప్రకారం స్టూడియో ప్రతి సంవత్సరానికి 11.52 లక్షలు కట్టాలి. నాగార్జున ఎంత కట్టాలి? 11,52,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ దొంగ కట్టాలి. మరి దొంగ కట్టకుంటే ఏం చేసిండు, ఎంత ఉందని చెప్పిండు, లైసెన్స్ చెల్లించాలి. కేవలం 49,000 మాత్రమే కడుతున్నట్ట ఈ దొంగ. ఏ దొంగ? ఈ నాగార్జున అనే దొంగ ఎంత కడుతుండు? 11,52,000 కట్టాల్సిన పైసలు అంటే దాదాపు 11 లక్షల జర ఫిగర్ కరెక్ట్ చేయండి అబ్బా, నాకు ట్రై చేస్తున్నా. అంటే 11,03,000 రూపాయలు. 11,03,000 రూపాయలు సంవత్సరానికి ఎగ్గొడుతుండు దొంగ. ఆ దొంగ ఎవరు? ద గ్రేట్ ఈయన ఎవరు? మిస్టర్ నాగార్జున. ఆ నాగార్జునతో ఎవరున్నారు? ఆ దొంగతోని పన్ను వసూలు చేసే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆ దొంగతోని ఇంకోడు ముఖ్యమంత్రి ఉన్నా ఎవడున్న వాడిని ఏమంటారు? దొంగ అంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను దొంగతనం చేసి పారిపోయినా, దొరుకుతలేను. నా ఇంట్లో పట్టుకపోతారా లేదా పోలీసులు? బరాబర్ పట్టుకపోతారు. మరి అసోంటప్పుడు మరి ఈ దొంగను ఎందుకు వదిలేస్తారు? మరి ఈ దొంగను ఎంబడి ఉన్నని ఏ దొంగని అంటారు? ఈ దొంగ ఈయనతోనే కనబడ్డారు కదా, ఈ దొంగ ఈ దొంగ ఇద్దరు కలిసి కనబడ్డారు కదా. అయితే ఈ దొంగ ఇంటిపైన కూడా ఇటీవల ఏం జరిగింది, ఐటీ దాడులు జరిగినాయి వాళ్ళ అత్తగారింటి మీద. ఢిల్లీలో గురుగాంలో బట్టి ఇంటికాడ కూడా
ఈరోజు అరే అందరు దొంగలు కలిసి ఒకటైనరు అబ్బా, ఇలా దొంగలు గజ దొంగలు అంతా కలిసి ఒకటైనరు, వీళ్ళందరూ మన దొంగలనే అనాలి. ఇంకోటి కేవలం 49,000 కడుతున్నారు. ఇక రామానాయుడు స్టూడియో కథ, రామానాయుడు తర్వాత 1.92 అంటే 2 లక్షలు కట్టాలి. కడితే ఈయన ఎంత కడుతుండు, సంవత్సరానికి 1900 మాత్రమే కడుతున్నట్టు. ఎంత 1900 మాత్రమే కడుతున్నట్టు. ఇక మేము చాలా గరీబోళ్ళము, మా దగ్గర ఎక్కువ లేదు, మా చాలా చిన్న జాగా అని చెప్పేసి తప్పులు మోసం చేసి దొంగలు కడతా ఉన్నారు. ఇక ఇప్పుడు వీళ్ళ పైసలేమో వీళ్ళ డబ్బులేమో దొబ్బుగా తిని వీళ్ళు ఖజానాలో దాచిపెట్టుకుంటారు. ఇక వాళ్ళు దొంగ వీళ్ళు దొంగ అని చెప్పి తిరుగుతారు. ఇక మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ జోలికి వస్తాం. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళ పైసలు అసలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడెక్కడి పోయినాయి డబ్బు, ఎవరెవరి సందులలో పోయినాయని చెప్పి ఇవాళ ఉన్న డిపార్ట్మెంట్లో కొంతమంది అడిగితే, సార్ ప్రతి దానికి వీళ్ళ పైసలే ఖర్చు పెడుతుండట, ఎవరికి సన్మానమైన వీళ్ళ పైసలు ఖర్చు పెడుతుండట, ఏ కార్యక్రమం అయిపోయినా ఈ రిటైర్మెంట్ వాళ్ళ పైసలే ఖర్చు పెడుతున్నట. ఎందుకంటే ఈ డబ్బు ఎవ్వరు అడగకుండా ఎక్కడికక్కడ కత్తుడిట్టం చేసిందంట. రిటైర్మెంట్ అయిన పైసలు ఇవ్వకుండా ఫరక్ పడదని చెప్పి ఈరోజు 2 సలహాదారులు ఆయన చెప్పిండ్రట. ఒకటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇంకోటి ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. ఈ 2 దొంగలు కూడా ముఖ్యమంత్రి గారికి, సార్ మీరు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళతో మనకు పనేం లేదు, వాళ్ళని అనవసరంగా మనం కుసబెట్టి పైసలు ఇచ్చే అవసరం ఏమున్నది, వాళ్ళ పెన్షన్ మాత్రం ఇద్దాము, నెలకింత పడుతుంది పెన్షను, అందులో పెన్షన్లో కూడా మనకి ఇన్ని పైసలు మిగులుతాయి, పెన్షన్లా నెలకు 2 లక్షల రూపాయలు ఉంటే వాళ్ళకి 60,000 ఇస్తాం కదా, తక్కిన మన 1,40,000 మిగులుతాయి, వాళ్ళు వెళ్ళిపోవట్లే, అదొక లాభము, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చుకొని అందులో ఆయనకు 20,000 జీతం ఇస్తే వాళ్ళు ఇప్పుడు డ్యూటీ చేస్తే వాళ్ళు మిగులుతాయి, రిటైర్మెంట్ పైసలు రూపాయి ఇచ్చే అవసరం లేదు వాళ్ళకు, వాళ్ళు ధర్నా చేయలేరు, రాస్తారోకో చేయలేదు, మహా అంటే ఒక రోజు వస్తారు మాట్లాడతారు, 2 రోజులు వరుతారు పోతారు, కానీ వాళ్ళు పీకేది ఏం లేదు. వాళ్ళు పెన్ డౌన్ చేసినా మనకేం ఫరక్ పడది, వాళ్ళు మన పెన్ డౌన్ మన స్ట్రైక్ చేసినా మనకేం ఫరక్ పడది, వాళ్ళు పిలిస్తే ఎవరు వచ్చేటోళ్ళు రారు. ఉద్యోగ సంఘాలని మన జేబులనే ఉన్నాయి సార్, వాళ్ళు ఎక్కడ ఫ్లెక్సులు మన ఇక్కడ గాంధీ భవన్ ఆపోజిట్లో వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుండ్రు, అన్ని ఫ్లెక్సులు మన ఫోటోలు ఉన్నాయే పెట్టుకున్నారు సార్, మీకు బొకే ఇచ్చే ఫోటోలు పెట్టుకున్నారు, మీకు ఐస్ క్రీమ్ తినబెట్టే ఫోటో పెట్టుకున్నారు, మీతో కేక్ కట్ చేయించే ఫోటో పెట్టుకున్నారు సార్, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, మనం ఈ పైసలు బ్రహ్మాండంగా మిస్ వరల్డ్ ఖర్చు పెడతాం సార్, మనకు ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది సార్, ప్రపంచం మొత్తం ఈరోజు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గరకు వస్తారు సార్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మనకు వస్తారు సార్, ఈ రిటైర్మెంట్ వల్ల పైసలు మొత్తం ఎగ్గొడదాము, మిస్ వరల్డ్ చేద్దాం సార్, ప్రపంచంలో ఉన్న అందగత్తెలంతా మన దగ్గరకు వస్తారు సార్ అని చెప్పేసి అన్నీ లంగా ఐడియాలు అన్నీ ఆయనకి ఇచ్చి ఇండ్లకెళ్ళే 54 కోట్ల రూపాయలు తీసి అలా ఖర్చు పెట్టారు. ఇది చూపించేది 54 కానీ వెనక జరిగింది వేరే కథ. ఇక ఇవే డబ్బులు మేయా కృష్ణారెడ్డికి, ఇవే డబ్బులు విదేశీకి పోవడానికి, ఇవే డబ్బులు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా ఈరోజు వీళ్ళ డబ్బులు మాత్రమే కాదు. ఎందుకు 1 రూపాయి 2 రూపాయలు కాదు, పోయిన సంవత్సరం 16,847 కోట్లు. నిన్న నేను పేపర్ చూసైనా కానీ ఇక నా పేపర్ చూసే అవసరం లేదు, కంప్లీట్గా నాకు నోటిపైనే ఉన్నది. లేటెస్ట్ 11,400 కోట్లు సంథింగ్ ఈ 2025 సంవత్సరంకు వచ్చినటువంటి బడ్జెట్. ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ఎంత, 11,841 కోట్ల రూపాయలు ప్రజెంట్ రిటైర్మెంట్ వాళ్ళకు ఇవ్వాల్సిన బడ్జెట్. అంటే వరుసగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి దాదాపు 27 కోట్ల రూపాయలు కంప్లీట్గా డైవర్ట్ అయిపోయినాయి. ఈ డైవర్షన్ ఏమైంది, ఈ డబ్బు ఎక్కడికి పోయింది, ఇయాల్టి వరకు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ దీని మీద ఎందుకు వివరాలు వెల్లడిస్తలేరు, దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఈరోజు వీళ్ళ పైసల గురించి ఎందుకు ఒక్క స్టేట్మెంట్ కూడా వీళ్ళు ఎవరిస్తలేరు, దీని మీద ఉద్యోగ సంఘాలు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు, దీని మీద ఒక స్పష్టత తెలియాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం మౌనంగా ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి గవర్నర్ గారికి నేను 3 సార్లు రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, 3 టైమ్స్ ఇచ్చిన. బాజాప్తా వీళ్ళ డబ్బులు మరలించిండ్రన్న డాక్యుమెంట్ నిన్న కాగ్ రిపోర్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన. 101% నేను ఇందులో 101% నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. నేను ఎక్కడెక్కడ ఎవరైనా కలవాలను ఖచ్చితంగా కలుస్తా. కానీ ఊహించని తీరుగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఊహించని తీరుగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కానీ వాళ్ళు మొండిగా వ్యవహరించుకుంటా, దొంగలతో సోపతి చేసుకుంటా, దొంగ అధికారాన్ని పక్కన పెట్టుకొని ఈరోజు వీళ్ళ జీవితాలతో ఆడుతుందంటే ఎంత భయంకరం చూడండి. మనం ఫోన్లో ఎంతమంది ఫోన్లు మాట్లాడినాం.
నా పొద్దుగాలకి చాలామంది ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఫోన్ చేస్తారు, సార్ మీరు గవర్నర్ దగ్గరికి పోతుండ్రు, బ్రదర్ మీరు అక్కడికి పోతుండ్రు, బ్రదర్ మీ సెక్రటరీకి తిరుగుతుండ్రు, బ్రదర్ మీరు మా కోసం పనిచేస్తారు, బ్రదర్ మీ పేటిఎం నంబర్ చెప్పండి, మీ ఆ నంబర్ చెప్పండి, మీకు డబ్బులు. నేను చెప్పిన ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. రేపు నేను ఏది చేసినా కానీ ఎప్పుడు నేను ఎదుటోనికి ఇవాటి వరకు నేను అవకాశం ఇవ్వలే ఒకరి కననికి అనే అవకాశం కూడా నేను ఇవ్వ. నేను ఎట్లా తిరుగుతున్నా అనేది జర్నలిస్టులకు తెలుసు, నేను ఎట్లా తిరుగుతున్నా అనేది హైదరాబాద్ ఉన్న ఆఫీసర్లకు తెలుసు, నా ప్రయాణం ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి మనం కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ రేపు మీకు అందరు కూడా సక్సెస్ అయిన తర్వాత మీరు ఇబ్బందుల్లో ఉన్నవారు సోషల్ కాజ్ కోసం మీరు పాటుపడాల్సిన అవసరం ఉంది. కానీ నాకు మాత్రం ఒక్క రూపాయి కూడా నాకు వేయద్దు. నేను నా కాంట్రిబ్యూషన్గా నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మీకోసం కొట్లాడడానికి. ఎందుకంటే ఈరోజు మీరు రోడ్డు ఎక్కి కొట్లాడి ఉద్యమం చేసే పరిస్థితులు లేవు. మీరు కచేరీల చుట్టూ కోట్ల చుట్టూ కానీ అధికారుల చుట్టూ కానీ తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు మీకు న్యాయంగా 40 సంవత్సరాలు మీరు ప్రభుత్వానికి ఉద్యోగాలు చేసి, నేను ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి 38 ఏళ్ళు పనిచేసిందంట. వాళ్ళ భార్యకు షుగర్తోని హై షుగర్తోని ఆమెకు ప్రాబ్లం ఉందంట, ఈయనకు ప్రాబ్లం ఉందంట, 3-4 బిడ్డలు 5 బిడ్డలు ఉన్నారంట. వాళ్ళ పెళ్ళి 2 బిడ్డలు పెళ్లి ఇంకా 3 పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి ఒక సాహెబు రిటైర్డ్ ఈయన ఫోన్ చేసి, నేను పేర్లు చెప్పొద్దని చెప్తలేను. కాబట్టి ఈ విధంగా అనేకులు ఎవరు దృష్ట్యా ఈరోజు కష్టాలనే ఉన్నారు. ఏదో కొంతమంది ఉంటుండొచ్చు అక్కడి వరకే, కానీ జీతము సగానికి సగంలో ఈరోజు జీతం వచ్చే పరిస్థితులల్లో రిటైర్మెంట్ పైసలు ఏవి రాని పైసలల్లో వారికి ఇంట్రెస్ట్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఇక ఏం మిగులుతుంది, వీళ్ళు ఏం తింటారు. కాబట్టి ఇవన్నిటి కూడా దూరమయ్యారు. ఈరోజు నేను ప్రతిరోజు నాకు ఏందనంటే నా ఇష్యూ ఏంటంటే, నేను ఒక ఇష్యూ టేకప్ చేస్తే ఖచ్చితంగా దాని అంతు చూసేదాకా దాన్ని ఎంబడి పడతాం, దాని అంతు చూసేదాకా. ఈరోజు నాకు ఇంట్లో దొంగతనం చేసే ఏ దొంగ దొరికిన వాళ్ళని వదిలేసి అవ్వాలే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళ గురించి వీళ్ళ ఈ దొంగల గురించి కూడా మాట్లాడతాం ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి వారి ప్రతి పైసా వాళ్ళ డబ్బు వాళ్ళకు చెల్లించాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది తప్పించుకోపోనికి వీల్లేదు. ఇది నిజంగా బాధ అనిపించదు, సిగ్గు అనిపించదు. మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటలేదా ప్రభుత్వానికి? ఈరోజు మీరు దొంగిపారే మీరు దొరికిపోయిన దొంగలు మీరు. అరే ఈరోజు కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ రిపోర్ట్ ఈరోజు బాజాప్తా చెప్పింది. అరే ఒక డాక్యుమెంట్లు చెప్పినాక మీరు ఏ విధంగా తప్పించుకుంటారు? మీరు కాదని ఏ విధంగా అంటారు? ఈరోజు దొంగలు మొత్తం దొరికిపోయినా తప్పించుకునే ఛాన్స్ లేదు ఈరోజు ఈ దొంగలకు. అర్థమైందా? ఈ దొంగలకు ఈరోజు తప్పించుకునే ఛాన్సే లేదు. అరే మేము దొరికిపోయినా మేము జాగ్రత్తగా ఉండాలి. ఇగో కాగ్ రిపోర్ట్, మేము దొరికిపోయినా మేము జాగ్రత్తగా ఉండాలి, మేము వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ ఉసురు దాకుతుంది, వాళ్ళ మా పిల్లల దాకుతుందని మేము పవర్లు ఉన్నాం, మమ్మల్ని ఏం పీక్కుతా అనుకుంటారా? ఏం పీకుడు కాదు. నెట్టి మీద ఒక ఇంటికే లేకుండా వీక్కుంటే నా పేరు చేసి పేరు పెట్టు. మీరు మర్యాదగా, నేను చెప్తున్నా కదా, మర్యాదగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే మీకు కొంచెం మర్యాద దక్కుతుంది. లేదనుకో మేము న్యాయస్థానానికి పోతాం. అది ఎట్లా పోయినా కానీ ఈరోజు కంట్రోలర్ ఆడిటర్ రిపోర్ట్ ప్రకారం మీరు దొరికిపోయినారు, వాళ్ళని తప్పించుకునే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఈరోజు టెలికాం స్కామ్లో ఏమైపోయింది? ఉన్న రోజులు ఎంతమంది డి రాజా అనేటో జైలుకు పోయిండు ఇదే కాగ్ రిపోర్ట్ వల్ల. డి రాజా టెలికాం మినిస్టర్, కనుమోలి జైలుకు పోయింది, చిదంబరం జైలుకు పోయిండు, టెలికాం స్కామ్లో పోయిండు. ఈ టెలికాం స్కామ్ ఎట్లా బయటపడ్డది? కాగ్ రిపోర్ట్తో బయటపడ్డది, కంట్రోలర్ ఆడిటర్ రిపోర్ట్తో బయటపడి వీళ్ళంతా కూడా జైలుకు పోయినారు. అసలు మీరంతా మీరు దొరికిపోయిన దొంగలు. ఈ పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? మా డబ్బు తీసుకుపోయి మీరు మిస్ వాళ్ళు దానికి ఖర్చు పెడతారు, మేయాకి ఇస్తారు, రిత్విక్ కన్స్ట్రక్షన్స్కి ఇస్తారు, వాళ్ళందరికీ ఇవ్వనికైనా ఈ పైసలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ డబ్బులు వాళ్ళకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. అలా